నీ కాళ్ళకు స్లిప్పర్స్ లేనప్పుడు స్లిప్పర్స్ వేసుకొని తిరిగి సైకిల్ మీద తిరిగినోనివి తెలంగాణ సంపదను దోచుకొని ఇలా రైతు నోట్లో మట్టి కొట్టుకుంటూ ప్రైవేట్ సంస్థలకు మీ సతీమణి మిల్చి డైరీ పెట్టి మీ సతీమణి పేరు మీద వేల కోట్లు దాంట్లో పెట్టుబడి పెట్టి ఇలా మరి ఆంధ్ర సంస్థలకు శ్రీ చైతన్య నారాయణ సంస్థలకు వాళ్ళ మోచేయి నీళ్ళు దాక్కుంటూ పాలముతున్న మాట వాస్తవం కాదా? దీని మీద చర్చకు సిద్ధమా? తెలంగాణలో మా ప్రజాప్రభుత్వం మా గౌరవ ముఖ్యమంత్రి రైతులను కాపాడుకోవాలి, లక్షలాది మంది రైతులు విజయ డైరీ మీద మదర్ డైరీ మీద ఆధారపడి ఇలా డైరీని నమ్ముకొని మా రైతులు బతుకుతుంటే నీ మిల్చి సంస్థ ద్వారా నీ సతీమణి పేరు మీద ఈ డైరీ పెట్టింది వాస్తవం కాదా? మరి శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి మీద ఒట్టేసి చెప్పు. ఇలా శ్రీ చైతన్య నారాయణ సంస్థలకు వాళ్ళ కాళ్ళు మొక్కి వాళ్ళ మోచేతు నీళ్ళు దాగి ఇలా వాళ్ళ సంస్థలకు పాలు సప్లై చేస్తున్న మాట వాస్తవమా కాదా? మీ సమయంలో విజయ డైరీని మొత్తం సర్వనాశనం చేసిర్రు. మీ 9.5 సంవత్సరాల్లో లాభాలు ఉన్నటువంటి మదర్ డైరీని అప్పులలో నెట్టేసిర్రు. ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఎన్డీడీపీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకోలే. మేము పోయి అడగగానే మా మంత్రి వాకిటి శ్రీఆర్ గారు, మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని గుజరాత్ వెళ్ళి నేషనల్ డైరీ డెవలప్మెంట్ తోటి అగ్రిమెంట్ చేయించి ఇలా మా మదర్ డైరీని లాభాలు తీసుకొచ్చి రైతులకు బిల్లులు చెల్లించిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇలా నష్టాల్లో ఉన్నటువంటి విజయ డైరీకి ప్రభుత్వం నుంచి బిల్లులు చెల్లించి ఇలా పాడి రైతులను ఆదుకుంది. ఇక్కడ వ్యవసాయానికి అనుబంధంగా పాడిని డెవలప్ చేస్తుంటే ఇలా దొంగ చాటున ఆంధ్ర సంస్థలతోటి ఆంధ్ర పెట్టుబడులకు తత్తులతో కొట్టుకుంటా ఆంధ్ర ఉన్నటువంటి సంస్థలకు నువ్వు పాలు సప్లై చేస్తున్న మాట వాస్తవమా కాదా? ఇలా ప్రభుత్వ రంగ సంస్థలను లాభాలు ఉన్న సంస్థలను అక్కడ కేంద్రంలో ప్రైవేటీకరణ చేసి మీ చీకటి ఒప్పందాలు నువ్వు బీజేపీ తోటి మోడీ తోటి అమిత్ షా తోటి సంబంధాలు కలుపుకొని వాళ్ళు ఎట్లయితే పబ్లిక్ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తుర్రో అదే మాదిరిగా ఇక్కడ చీకటి ఒప్పందాలతోటి మోడీ బాటలో నడుస్తున్నావు. నువ్వు ఎట్లాగో బీజేపీలోకి పోయేది ఖాయం. బామ్మర్ది నెత్తి మీద కాలు పెడుతున్నావు, అక్కడ బీజేపీలతోటి సంతత కడుతున్నావు. అందుకే కదా మీ అవయవాలు అమ్ముకొని మీ అవయవాలు దానం చేసి 8 ఎంపీ సీట్లు గెలిపించింది మీ బామ్మర్ది నువ్వు కాదా? మీ మామని ఫామ్ హౌస్లో పడుకోబెట్టి ఎంపీ ఎలక్షన్లలో మన జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్లలో బీజేపీ సహకరించి ఇలా కేంద్రంలో అధికారం ఉంది. మీరు చేసిన అప్పులు మీరు చేసిన తప్పులు మీ కాళేశ్వరం దోపిడీ బయటపడుతుందనే కదా బీజేపీతో నువ్వు అంటగాగుతుంది. మా ముఖ్యమంత్రి అసెంబ్లీలో తీర్మానం చేసి అక్కడ కేంద్ర సంస్థలకు దర్యాప్తు సంస్థలకు ఇస్తే ఎందుకు పడకేసినాయి? మీ బీజేపీ అనుబంధం మీ బీఆర్ఎస్ అనుబంధం కాదా? మరి ఇలా తెలంగాణ రైతులను నిట్టెట్ట ముంచి నీ సొంత సంస్థగా నీ జేబు సంస్థగా ఇలా పెట్టుబడులు వేల కొద్ది పెట్టుబడి పెట్టిన నువ్వు స్లిప్పర్స్ మీద సైకిల్ మీద తిరిగినోనికి ఎక్కడి నుంచి వచ్చినాయి వేల కోట్లు? నీకు ప్రజలను మొత్తం ప్రజల పాలు ప్రభుత్వ రంగ సంస్థలు పోస్తే లాభాలకు వస్తారని చెప్పి నీవు సేకరించి ఇలా శ్రీ చైతన్య నారాయణకి ఇచ్చిన మాట వాస్తవం కాదా? మరి నువ్వు నమ్మిన రాముడి మీద ప్రమాణం చేస్తావా, లక్ష్మీనరసింహ ప్రమాణం చేస్తావా? హరీష్ రావు నేను సవాలు విసుతున్నా, 24 గంటలు సమయం ఇస్తున్నా, ఆ డైరీ నీది కాదని, దాంట్లో నీకు వేల కోట్ల పెట్టుబడి లేదని నిరూపించాలని చెప్పి మీడియా ముందు నేను నీకు సవాల్ విసుతున్నా. ప్రతి దాంట్లో చిల్లర, ప్రతి దాంట్లో నీళ్ళలో అరే మీరు కట్టిన కాళేశ్వరం కూలిపోయినా, మేడిగడ్డ కూలిపోయినా, అన్నారం కూలిపోయినా, సుందేళ్ళ నీళ్లు నింపితే పోతాయని చెప్పి ఇలా నేషనల్ డ్యామ్ అథారిటీ వాళ్ళు సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్తుంటే అక్కడ భద్రాద్రి కొట్టుకుపోవాలనా? మీరు చేసిన నిర్వాహానికి ఇలా కూలేశ్వరం అయింది. గతంలో దివంగత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే శ్రీపాద ఎల్లంపల్లి నింపిండో అక్కడి నుంచి నీళ్లు లిఫ్ట్ చేసినాం. కొండపోచమ్మ నింపినాం, మల్లన్న సాగర్ నింపినాం, 4-5 ఉమ్మడి జిల్లాలకు నీళ్ళు అందించినాం. ఈసారి కూడా మాకు రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంది. రైతు బిడ్డగా రైతు రాజ్యం చేస్తాం. రైతులు మీరున్నప్పుడు చేసినటువంటి దోపిడీ ఏ రాష్ట్రంలో జరగలేదు. ఇలా గజ దొంగలు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం కొల్లగొట్టింది మీ కుటుంబం. అందుకే ప్రజలు గమనించి మిమ్మల్ని ఫామ్ హౌస్కు పరిమితం చేసిన రెచ్చగొట్టే పాలిటిక్స్లు
ఉద్యమ సమయంలో మీ కుటుంబంలో చచ్చిరా, మీ మామ కుటుంబంలో చచ్చిరా. ఇలా మీ సొంత మరదలు కవిత పోయి మాట్లాడుతుంటే కవిత మాటలకు కవిత చెప్పినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేని దద్దమ్మ నువ్వు మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడేది. మరి మొదటగా నువ్వు కాళేశ్వరం కట్టేప్పుడు అక్కడ వండుకొని కూర్చేసుకొని కట్టినా అన్నావు. రెండోసారి మీ మామ నీకు ఎందుకు నీటిపారుదల శాఖ మంత్రి ఇయ్యలే? అలా స్కాన్ చేసినావు కాబట్టి నీకు శాఖ మంత్రి ఇవ్వకుండా సంవత్సరం ఆపింది. మర్చిపోయిన హరీష్ రావు గారు నీ డ్రామాలు, నీ బామ్మర్ది డ్రామాలు తొక్కేది ఉంటే నీ బామ్మర్ది మీద కాలువెట్టి తొక్కుకో. కానీ రైతులను మళ్ళొక్కసారి మోసం చేసి ఈ డైవర్ట్ పాలసీలు బంద్ చేయకపోతే మళ్ళొక్కసారి రైతులు రాళ్లతోడు కొడతారు. నీ కళ్ళకు కానొస్తలేదా? మీరు అప్పులు చేసినా, మీరు తప్పులు చేసినా 9 రోజులలో 9,000 కోట్లు, మీరు 10 ఏళ్లలో చేసినటువంటి రుణమాఫీ ఎంత? మేము 2.5 సంవత్సరాలు చేసినటువంటి రుణమాఫీ ఎంత? మీరు 9 సంవత్సరాలలో 9.5 సంవత్సరాల్లో రైతు బంధు ఎంత వేసిరు? మేము 2 ఏళ్లలో 36,000 కోట్లు రైతు భరోసా చేసినాం. ఇలా రైతులకు మేము చేసినటువంటి ఒక్కొక్కటి చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. అన్ని తెలిసి కూడా మీరు ఈ రకంగా మాట్లాడుతున్నారు. 1 లక్ష రుణమాఫీ చేయమంటే 4 దఫాలుగా పావుల చేసిరు ధనిక రాష్ట్రంలో. మరి మా రాహుల్ గాంధీ గారి మాటను శిలాశాసనంగా తెలంగాణ రైతాంగానికి 25 లక్షల మంది రైతులకు 20,600 కోట్ల చేసింది మీ కళ్ళకు గానొస్తలేదా? అది రుణమాఫీ కాదా? మీ లెక్క మీ జేబులు నింపుకొని తెలంగాణ సొత్తును మొత్తం సర్వనాశనం చేసి ఇలా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నాం. నేను ఒకటే ఛాలెంజ్ విసురుతున్నా. ఇలా మదర్ డైరీని ముంచింది బీఆర్ఎస్ పార్టీ, విజయ్ డైరీ సర్వనాశనం చేసింది ఇలా బీఆర్ఎస్ పార్టీ. విజయ్ డైరీలో రైతులు కాంగ్రెస్ పార్టీలో లాభాల బాటలో ఉండే, మదర్ డైరీ కాంగ్రెస్ పార్టీలో లాభాలు ఉండే. మీ బీఆర్ఎస్ నాయకులు వచ్చిన తర్వాత మీ సొంత ప్రయోజనం కోసం రైతుల రక్తం తాగుతుంది మీ బీఆర్ఎస్ పార్టీ. మా ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా సర్దుకుంటూ మీరు చేసే తప్పులను సర్దిద్దుకుంటూ ఇలా విజయ్ డైరీని గాడిలో పెట్టిండు. ఇలా మదర్ డైరీ రైతులు సంతోషంగా మళ్ళీ డైరీకి పాలు పోసేటట్టు చేస్తుండు. ఇది రైతు ప్రభుత్వం, ఇది రైతులకు ఉన్నటువంటి చిత్తశుద్ధి. రైతులను నిట్టెట్ట ముంచి తెలంగాణ సొమ్మును ముంచి రైతులకు ఎక్కడ మీరు సబ్సిడీ ఇవ్వకుండా ఏది కూడా మీరు రైతులకు అజ్జేయకుండా ఇలా మోసం చేసిన కేసీఆర్ ఫామ్ హౌస్లో పండుకుంటాడు. ప్రతిపక్ష హోదా ఎవరో తెలియదు, ప్రజాధనం తీసుకుంటా జీతం తీసుకుంటాడు కేసీఆర్. మీరేమో డ్రామాలు చేస్తారు, సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తున్నారు. అందుకే హరీష్ రావు తస్మాత్ జాగ్రత్త. నువ్వు పోయేది ఉంటే సాఫ్గా బీజేపీలోకి పోతావా, నీ బాంబర్ని తొక్కుతావా, మీరేమైనా చేసుకోరి. తెలంగాణలో ప్రజాప్రభుత్వం నడుస్తుంది. రైతులకు పెద్దపీట వేసినాం, మహిళలకు పెద్దపీట వేసినాం. ఇలా యువకులకు ఉద్యోగాలు ఇస్తున్నాం, యువతకు ఉపాధి కల్పిస్తున్నాం, స్కిల్ డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. ప్రజాపాలన ద్వారా ఇచ్చినటువంటి హామీలతో పాటు ఇయ్యనటువంటి సన్నబియ్యం, ఇలా పేదోడి సొంతింటి కళ నెరవేరుస్తున్నాం, పేదలకు సంక్షేమం అందిస్తున్నాం. ఇలా అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తున్నాం, సన్న బియ్యం ఇస్తున్నాం, 200 కరెంట్లు విద్యుత్ ఇస్తున్నాం. ఇలా రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాం. రైతు పండించిన పంట సకాలంలో కొనుగోలు చేసి ఇలా 2 రోజులనే రైతుల ఖాతా డబ్బులు వేసినాం. ఇవన్నీ చేసినందుకు కానీ బొమ్మది పాదయాత్ర చేస్తాడు. ఇవన్నీ చేసినందుకు కానీ నువ్వు రైతులను రెచ్చగొట్టి మా ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్నావు. తస్మాత్ జాగ్రత్త హరీష్ రావు, నిన్ను రాళ్లతోటి కొట్టే రోజులు వస్తాయి. నీ డ్రామాలు బిల్లా రంగడు తెలంగాణ ప్రజలు గమనించింది కాబట్టే మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చురు. మరి మీ మామను అడిగి నువ్వు తీసుకుంటావా ప్రతిపక్ష హోదా, మీ బామ్మ తీసుకుంటాడా? మీరు ఆలోచన చేయండి. మిమ్మల్ని మీద ఒక్తందుకు తెలంగాణ ప్రజలు మళ్ళొక్కసారి డైవర్ట్ పాలసీ ద్వారా మోసం చేయాలంటూ హరీష్ రావు నీకు 24 గంటల సమయం ఇస్తున్నా. మిల్చి డైరీ నీదా కాదా, అందులో మీ సతీమణి గారి పేరు మీద ఎన్ని వేల కోట్ల ఆస్తులు పెట్టిరో తెలంగాణ ప్రజలు చూయించాలి. ప్రజలను ముంచి రైతుల రక్తం దాగి మీరు మళ్ళీ మా ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక విలువలు మేమని చెప్పి హరీష్ రావును హెచ్చరిస్తా ఉన్నా. విజయ్ డైరీ ప్రజలది, రైతులది. విజయ్ డైరీని ఖరాబ్ చేయడానికి ఒక ప్రైవేట్ సంస్థలో ప్రైవేట్ డైరీ ఓపెన్ చేసి వాళ్ళ సతీమణి గారు, మీరు ఇక్కడ మీడియా ముందు చూపిస్తున్నా, ఈమె పేరు కూడా తన్నీరు శ్రీనిత, మిల్చి డైరీ అని పెట్టుకొని
ఈ డైరీ పాలు కూడా ఎవరికి పోస్తున్నాడు? శ్రీ చైతన్య నారాయణ వాళ్ళకు పోస్తున్నాడు. ఆంధ్రలో పాలను వద్దన్నావు, ఆంధ్రలో దోసుకుపోతున్నావు. మరి ఆంధ్రలో మోచే నీళ్ళు దాక్కుంటూ ఆంధ్రలకే నువ్వు పాలు సప్లై చేస్తున్నావు. మా రైతుల పాలు సప్లై చేసుకొని ఈడ పబ్లిక్ రంగ సంస్థలను ఇలా హాస్టళ్ళకు కానీ హాస్పిటళ్ళకు కానీ ప్రభుత్వానికి సంబంధించిన సప్లై మొత్తం మేము చేస్తూ ఉంటే దానికి గండి కొట్టి ఇలా ఒక ప్రైవేట్ డైరీలో 1000 కోట్లు పెట్టుబడి పెట్టి ఇలా ధనార్జనగా విజయ డైరీని మదర్ డైరీ మూసేసే దిశగా తీసుకొచ్చిన మాట వాస్తవమా కాదా? హరీష్ రావు దీని మీద సమాధానం చెప్పాలి. ఓకే, ఏజ్లో నాకంటే పెద్దోడు, అనుభవంలో పెద్దోడు కాబట్టి ఎక్కడ బహిరంగ చర్చకైనా సిద్ధమే. ఆయన కూడా ఒక ఎమ్మెల్యే కాబట్టి సిఎల్పీలకు వచ్చినా కూర్చొని మాట్లాడదాం, సిఎల్పీ ప్రెస్ మీట్ మాట్లాడదాం. మరి నిన్నయాలు ఎట్లాగో బీజేపీతో దోస్తాను చేస్తుంది కాబట్టి బీజేపీ వాళ్ళు ఏమున్నా దేవుని పేరు చెప్పి రాజకీయాలు చేస్తారు కదా. ఏ దేవుని తానికంటే ఆ దేవుని తాన్ని నేను వస్తా. రాముని తానికి రమ్మంటాడా, శ్రీ లక్ష్మణ స్వామి తానికి రమ్మంటాడా, చర్చకు సిద్ధం. ఈ మిల్చి మిల్క్ ఆయనది కాదా, వాళ్ళ సతీమణి పేరు ఉన్నది వాస్తవం కాదా? మరి ఈ డైరీ చేపట్టే ప్రభుత్వ సంస్థలు విజయ డైరీ మదర్ డైరీ ఇలా రైతులు నష్టపోతున్నారు కాబట్టి ఇందులో 1000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? కాళేశ్వరంలో కుమ్ముకున్న, కాళేశ్వరం దోచుకున్న పైసలు ఈ డైరీలో పెట్టింది వాస్తవం కాదా? చర్చకు 24 గంటల టైం ఇస్తున్నా. ఆయన ఎక్కడికి వస్తా అంటే అక్కడ నేనే వస్తా, నేనే పోతా, ఆయన దగ్గరికి నేనే పోతా, పోలీసు వాళ్ళ పర్మిషన్ తీసుకుంటా. తెలంగాణ ఎట్లా పోతాం? అరే ఆయన ఒక ఎమ్మెల్యే, నేను ఒక ఎమ్మెల్యే, ప్రభుత్వ వైపును మనకు దేవాలయం అసెంబ్లీ, ప్రజలు ఇచ్చిన అవకాశం మనకు అసెంబ్లీ మీడియా పాయింట్కి రమ్మను, లేదు యారుటో దేవస్థానానికి వస్తావా రమ్మను. నువ్వు ఎట్లాగో బీజేపీతో అంటగాగుతున్నావు కదా. మొన్న నీ అవయవాలు దానం చేసి 8 సీట్లు ఎంపీ సీట్లు గెలిపించి వాళ్ళు దేవుని మతాన్ని కులాన్ని నమ్ముతున్నారు. ఎట్లాగో బీఆర్ఎస్కి భవిష్యత్తు లేదు, నేను ఎట్లాగో బీజేపీ పోతున్నా అనుకుంటున్నావు కదా. మీ బీజేపీలు నమ్మే దేవుని తానికే పోదాం. రాముని తానికా, లక్ష్మణ సంస్థానికా ప్లేస్ చెప్పాను. డైరీ ఆయనది కాదు, వాళ్ళ సతీ పని లేదు అని చెప్పాను. అరే ఇప్పటికీ ప్రభుత్వ సంస్థల్లో బెదిరించి వాళ్ళే పాములు వస్తున్నారు. ఆయన సంస్థ మొత్తం ఆయన మిల్క్ నుంచే పోతున్నాయి సంస్థ పేర్ల. దానికి విజయ డైరీ పాలు రైతుల పాలు. రూపాయి లాభం వస్తే రైతులకు వస్తుంది, ఇక్కడ రూపాయి లాభం వస్తే ఆయన సంస్థకు పోతుంది. ఈ సంస్థలో ఆయన సతీమణి పేరు మీద ఉందా లేదా? ఇందులో ఆయన 1,00,000 కోట్ల పెట్టుబడులు ఉన్నాయా లేవా? నేను మీడియా ముందు చర్చకు సిద్ధమంటున్నా కదా. దమ్ముంటే చర్చకు రమ్మని చెప్తున్నా. ఇందులో ఎక్కడి నుంచి వచ్చినాయి ఆయనకు 1000 కోట్ల పెట్టుబడులు? కాళేశ్వరంలో దోచుకున్నాయి. అందుకే కానీ దోపిడిని చూసే రెండోసారి భారీ నీటిపారుదల శాఖ మీ మామ నీకు ఇయ్యంది, నిన్ను పక్కన పెట్టింది. నీ డ్రామాలు, నీ అగ్గిపెట్టే రావు, నీ పెట్రోల్ రావు, ఇవన్నీ చూసే కదా నీకు సంవత్సరం దాకా అసలు పదవి ఇయ్యలే. రెండోసారి నువ్వు చక్కగా కట్టి ఉంటే అది కూలిపోయేది కాదు. 24 అవర్స్ ఇస్తున్న టైం, చర్చకు రమ్మానండి. మిల్క్ ఆయనలో పాత్ర లేదు, వాళ్ళ పెట్టుబడులు లేవు, వాళ్ళ మిస్సెస్ పేరు ఆస్తులు లేవని చెప్పి, ఆ డైరీ లేదని చెప్పి చర్చకు రమ్మానండి. దాని నుంచి సిద్ధం.